హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్చూ చాకోస్. ఐఎమ్ రత్నకుమారి. నేను ఈరోజు ఈ వీడియోలో నా చాక్లెట్స్ బిజినెస్ కాకుండా మీతో నా చిన్నప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, చిన్నప్పుడు నాకు కొంచెం ఎక్కువ మతిమరుపుగా ఉండేది. అంటే అన్నీ మర్చిపోతూ ఉంటాను. అప్పుడు మా ఇంటి దగ్గర నేనే చిన్నపిల్ల అవ్వడం వల్ల నన్ను అందరూ పద్దాకులు షాప్స్కి పంపిస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు. ఒకరోజు మా అమ్మ నన్ను ఒక 2 or 3 ఐటమ్స్ తెమ్మని పంపించింది. నాకు గుర్తుండదు కాబట్టి మా మమ్మీ ఏ ఐటమ్స్ చెప్పిందా అని నేను ఆ ఐటమ్స్ని మెమరైజ్ చేసుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉండేదాన్ని. అట్లా చివరికి షాప్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక ఐటెం కరెక్ట్గా చెప్పేదాన్ని, ఒక 2 ఐటమ్స్ చెప్పేదాన్ని, ఇంకొక ఐటెం మర్చిపోయేదాన్ని. ఇంకట్లాగే ఆ గుర్తున్న ఐటమ్స్ వరకు తీసుకొని వచ్చేదాన్ని. అయ్యో మళ్ళీ వెళ్ళాలి, మర్చిపోయాను, ఏం తెమ్మందా అని మళ్ళీ దాన్ని మనసులో అనుకుంటా మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ తిరగాలి అని అనుకుంటా అట్లా వచ్చేదాన్ని. అదే ఆలోచనలో ఉండడం వల్ల ఒకరోజు ఆ చేతిలో ఉన్న ప్యాకెట్స్నే, అప్పుడు 2 ఐటమ్సే కాబట్టి కవర్లు కూడా ఇవ్వలేదు వాళ్ళు. కవర్ ఇవ్వకపోవడం వల్ల షాంపూస్ అని ఇంకొకటి ఏదో ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వ ఏదో సంథింగ్ బాగా గుర్తులేదు, ఏదో ఒక ఐటెం మాత్రమే, ఒక ఐటెం పట్టుకొని ఇంకొక షాంపూస్ని దారిలో వదిలిపెట్టేశాను. అది నాకు తెలియలేదు. సరే ఇంటికి వెళ్ళేసరికి చూస్తే షాంపూస్ లేవు. నేను తీసుకున్నాను మమ్మీ, మరి ఎక్కడ పడిపోయినాయి అంటే, మా అమ్మ సరే వెళ్ళు, నువ్వు వచ్చిన దారిలో వెళ్ళు, ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ పడిపోయి ఉంటాయి ఈ మధ్యలో అనుకొని వెళ్తే నేను మళ్ళీ వెళ్ళాను. వెళ్ళేసరికి ఏమవుతుంది, కొంచెం దూరం వెళ్ళంగానే నాకు షాంపూస్ దొరికినాయి. అమ్మయ్య షాంపూస్ దొరికేసినాయి అనేసి వెళ్ళిపోయాను. షాంపూస్ తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ నేను ఏ ఐటెం అయితే మర్చిపోయానో ఆ ఐటెం తీసుకోవడానికి మళ్ళీ వెళ్ళేదాన్ని. చిన్నప్పుడు నాకు చాలా గుర్తుండేవి కాదు. అట్లా మీలో ఎవరికైనా అట్లా జరిగిందా? చిన్నప్పుడు ఎవరికైనా కొద్దిగా అంటే గుర్తుండకపోవడం అలా మీకు అలాంటి ఏదైనా ఇన్సిడెంట్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.